తర్వాత మీకు బోర్ కొడుతుంది. ఒక 3 మంత్స్ తర్వాత బోర్ కొడుతుంది. ఒక 3 మంత్స్ వెనుక మనకి వ్యూవర్స్ కూడా ఉండదు. సో వ్యూవర్స్ ఎందుకు రావట్లేదు, ఎలాంటి కంటెంట్ వేయాలి అని ఒక ఆలోచిస్తూ మీరు వీడియోస్ ఎలాంటి వీడియోస్ జనాలకి నచ్చుతాయి అనే దీంట్లో మీరు సో జోష్లో మీరు వీడియోస్ అనేది వేస్తూ ఉంటారు. మీకు బోర్ కూడా కొట్టదు. ఓకేనా. సో ఒక 3 మంత్స్ తర్వాత వ్యూవర్స్ మీకు ఇంకొంచెం పెరుగుతున్నారు అనే టైంలో మీరు వీడియోస్ అనేది స్టాప్ చేస్తారు. అలా మేము ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ వేసుకుంటాము. సో యూట్యూబ్లో మనము ఎట్లా వేసుకుంటాం, మన ఓన్ కదా, ఎట్లా పడితే అట్లా చేసుకోవచ్చు అనుకునే రకం అయితే అసలు రాకండి. ఓకేనా. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చులే, ఏమి సో సక్సెస్ అయితే అవుతాము లేదంటే లేదు అనే రకం అయితే అసలు రాకండి. ఓకేనా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనము యూట్యూబ్లో వీడియోస్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా, అంటే మీరు కూడా ఛానల్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? సో ఎవరైనా కానీ మీరు యూట్యూబ్ చేయాలనుకుంటుంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. అలాగే సో ఎవరైనా కానీ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సో వీడియోని అయితే చూడండి. ఓకేనా. ఎందుకంటే సో కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకి సో మీకు సో ఛానల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా మనము వీడియోస్ వేయాలి అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాగే వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 మంత్స్ అనేది వీడియోస్ మీరు కొత్తలో ఉంటారు, జోస్లో ఉంటారు. సో వీడియోస్ అనేది వేసేస్తారు. ఓకేనా. సో ఏమి ఆలోచించకుండా తర్వాత మీకు బోర్ కొడుతుంది. ఒక 3 మంత్స్ తర్వాత బోర్ కొడుతుంది. ఒక 3 మంత్స్ వెనుక మనకి వ్యూవర్స్ కూడా ఉండదు. సో వ్యూవర్స్ ఎందుకు రావట్లేదు, ఎలాంటి కంటెంట్ వేయాలి అని ఒక ఆలోచిస్తూ మీరు వీడియోస్ ఎలాంటి వీడియోస్ జనాలకి నచ్చుతాయి అనే దీంట్లో మీరు సో జోష్లో మీరు వీడియోస్ అనేది వేస్తూ ఉంటారు. మీకు బోర్ కూడా కొట్టదు. ఓకేనా. సో ఒక 3 మంత్స్ తర్వాత వ్యూవర్స్ మీకు ఇంకొంచెం పెరుగుతున్నారు అనే టైంలో మీరు వీడియోస్ అనేది స్టాప్ చేస్తారు. అలాంటి టైంలోనే స్టాప్ చేస్తారు. ఎందుకంటే బోర్ కొట్టేస్తుంది. ఆల్రెడీ చేస్తూ అప్పా ఏందప్పా ఎప్పుడు వేయాలి, సో ఏంటి అనేసి బోర్ కొట్టేస్తుంది. ఇంకా వీడియోస్ వేయాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడే మనకి ఛానల్కి వ్యూవర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. ఆ టైంలో మీరు వీడియోస్ అనేది స్టాప్ చేస్తారు. సో అలా ఎప్పుడు మీరు యూట్యూబ్ అలా స్టాప్ చేసేట్లుగా అంటే అస్సలు మీరు స్టార్టే చేయకండి. ఓకేనా. ఇప్పుడే స్టాప్ చేసేసేయండి. యూట్యూబ్ చేయడానికి కూడా అస్సలు రాకండి. ఎందుకంటే యూట్యూబ్ అంటే మనము అనుకున్నంత ఈజీ ఏం కాదు గైస్. యూట్యూబ్లో మనము సక్సెస్ అవ్వడం సో ఇందులో కూడా చాలా కష్టపడాలి, చాలా టైం పెట్టాలి, చాలా ఎఫెక్ట్ పెట్టాలి. ఓకేనా. సో అంత పెట్టిన తర్వాత సో మీరు కొంచెం మీరు గ్రో అయ్యే టైంలో మీకు బోర్ కొట్టేసి మీరు వదిలేస్తే కనుక అంత టైం పెట్టి వేస్ట్ అవుతుంది కదా. ఎందుకు అంత టైం పెట్టి మనము సో వీడియోస్ చేయాలి. ఓకేనా. లాస్ట్ వరకు మనం సక్సెస్ అయ్యేంత వరకు మేము కష్టపడతాము. సో సక్సెస్ అయ్యేంత వరకు మాకు బోర్ కొట్టదు, మేము వీడియోస్ చేయగలము అనే ఒక కాన్ఫిడెంట్తో మీరు సో ఎంత కష్టం వచ్చినా మేము వదలము, సో ఎంత వ్యూవర్స్ రాకపోయినా వచ్చినా మేము చేస్తాము తట్టుకొని అనేసి అనుకుని మీరు చేయగలిగితేనే మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. చాలా చాలా కష్టం ఉంటుంది, నిజంగా చెప్తున్నా. సో ఎందుకంటే నేను కూడా 6 మంత్స్ వరకు చేస్తున్నా కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది నాకు కూడా సో అర్థమవుతుంది కదా, అందుకే మీకు చెప్తున్నా. సో మీకు కూడా ఇలా ఉంటుంది. సో స్టార్టింగ్లో సో మీరు చేయగలిగితేనే మీరు యూట్యూబ్లోకి రండి. మేము ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ వేసుకుంటాము. సో యూట్యూబ్లో మనము ఎట్లా వేసుకుంటాం, మన ఓన్ కదా, ఎట్లా పడితే అట్లా చేసుకోవచ్చు అనుకునే రకం అయితే అసలు రాకండి. ఓకేనా. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చులే, ఏమి సో సక్సెస్ అయితే అవుతాము లేదంటే లేదు అనే రకం అయితే అసలు రాకండి. ఓకేనా. సో మీరు ఒక జాబ్ లెక్క మేము కంటిన్యూగా సో చేస్తాము అనే రకం అయితేనే సో యూట్యూబ్లోకి రండి. టైం పాస్ కోసం అయితే యూట్యూబ్లోకి అస్సలు రాకండి. టైం వేస్టే చేసుకుంటారు, సక్సెస్ అయితే అస్సలు అవ్వదు. ఓకేనా. సో ఇప్పుడే చెప్తున్నా, స్టార్టింగ్ ఎవరైతే చేస్తున్నారో సో స్టార్టింగ్ ఇంకా ఇప్పుడు మీరు చేయాలి అనుకుంటున్నారో సో మీకు చెప్తున్నా. సో మీరు కంటిన్యూగా వీడియోస్ మేము వేస్తాము స్టాప్ చేయకుండా. ఒక జాబ్ లెక్క మేము చేస్తాము అనుకుంటే రాండి అబ్బా. ఓకేనా. ఒక జాబ్ లెక్క మేము కూడా యూట్యూబ్ చేసుకుంటాము అనే రకం అయితే మీరు ఎప్పుడోకప్పుడు సక్సెస్ అనేది అవుతారు. సో టైం పాస్ కోసం మేము ఎప్పుడు మాకు ఫ్రీగా ఉన్నప్పుడు మేము వీడియోస్ వేసుకుంటాము అనే లెక్క అయితే అసలు రాకండి. యూట్యూబ్ కూడా ఇది కూడా ఒక మనకి జాబ్ లెక్కనే. సో ఆ జాబ్ లెక్క మనం జాబ్ డైలీ వెళ్ళి ఎలా చేస్తామో సో యూట్యూబ్ని కూడా అలా చేస్తుంటేనే యూట్యూబ్లో కూడా మనం సక్సెస్ అవుతాము. మనకి మెయిన్ వ్యూవర్స్
సో యూట్యూబ్ నుంచి మనకేం రిక్వెస్ట్ ఉండదు, ఎలా అయినా వేసుకోవచ్చు మనము ఎట్లా. సో ఇలానే వేయాలి, ఇట్లానే ఉండాలి అనేది ఏం లేదు, కానీ మనకి వ్యూవర్స్ రావాలి కదా. సో మనము ఇది కంటిన్యూగా జాబ్ లెక్క చేస్తేనే కదా మనకి వ్యూవర్స్ అనేది వస్తారు. సో మనం ఎప్పుడు పడితే అప్పుడు వీడియో వేస్తాము, ఎప్పుడు పడితే అప్పుడు మనకి ఇష్టం వచ్చిన వీడియో చేస్తాం, మనకి ఇష్టం వచ్చిన వీడియో చేస్తాము అంటే జనాలు ఎలా చూస్తారు? సో వాళ్ళు ఏం చూస్తున్నారు మన వీడియోస్తో? ఓకేనా, మన వీడియోస్ని ఎలా చూస్తున్నారు, ఎప్పుడు చూస్తున్నారు, మన వీడియోస్ని ఏ వీడియోస్ని చూస్తున్నారు? సో దాన్ని బట్టి మనము ఆడియన్స్ని చూసుకొని దాన్ని బట్టి మన వీడియోస్ అనేది చేస్తేనే సో మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. అలాగే కంటిన్యూగా వీడియోస్ అనేది వేస్తేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. ఓకేనా, సో అందుకే చెప్తున్నా, మీకు చాలా టైం ఉంది ఇంట్లో. సో మేము ఒక జాబ్ లెక్క యూట్యూబ్ని చేస్తాము, దీనికి కూడా చాలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది టైం అనేది. సో మీరు జాబ్ చేస్తూను ఇది చేసుకుంటాము, యూట్యూబ్ చేసుకుంటాము అనే రకం కూడా రాకండి. ఓకేనా, సో చాలా టైం పెట్టాల్సి ఉంటుంది, ఇది కూడా ఒక జాబ్ లెక్క చేయాల్సి ఉంటుంది. సో అలా చేస్తేనే సో మనము యూట్యూబ్లో సక్సెస్ అవుతాము. ఓకేనా, సో ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.